మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ అయింది. ఇది మంచి ప్రభుత్వం అంటూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించే అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. అవాతాతలకు పింఛన్ 4000 అయింది, దివ్యాంగులకు 6000 ఇస్తున్నారు. అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం, మెగా డిఎస్సి, కష్టాల్లో ఆప్తుడిలా తోడు నిలిచాడు, వరదపై విజయం సాధించేలా చేశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా, రైతు బిడ్డకే తెలుసు రైతు కష్టం, 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు అంటూ ఇవన్నీ చేయడం ద్వారా ఈ 100 రోజుల్లో అద్భుతమైనటువంటి పాలన అందించారు అంటూ అదే సందర్భంలో ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారన్నటువంటిది అడ్వర్టైజ్ చేశారు. లేకపోతే ఈనాడు 5 లక్షల మందికి ఉపాధి అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల లక్ష్యం ఇది. ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ, నూతనంగా కృత్రిమ మీద డ్రోన్ విధానాల రూపకల్పన, ప్రతి జిల్లాకు ఒక్కో గుర్తింపు తెచ్చేలా కసరత్తు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 5 ఏళ్లలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈఎస్డిఎం, సెమీ కండక్టర్, డేటా సెంటర్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీలు రూపొందిస్తోంది. వాటితో పాటు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న కృత్రిమ మీద ఏఐ, డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతుంది. వాటికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు పూర్తయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో తిరుమలలో నెయ్యి, జంతు కొవ్వు, తిరుమల నెయ్యిలో ఉండాల్సిన విలువలో చాలా తేడాలు. గుజరాత్కి చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షలో వెల్లడైందని తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగాలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్టు తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు, ఫారిన్ ఫ్యాట్స్ కలగలిసి ఉన్నట్టు ఆ పరీక్షలో వెల్లడైందని వివరించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు ఆ నివేదికను విడుదల చేశారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఒక్కో నమూనాను మొత్తం 5 ఈక్వేషన్లో పరీక్షించారని, వాటన్నింటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఎస్ విలువ వచ్చిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. కూటమి అధికారంలోకి వచ్చే నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలు ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించగా జూలైలో ఫలితాల నివేదికలు వచ్చాయి. ఆ నివేదికలు తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటమి తర్వాత జగన్ ఏమీ మారలేదు, ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు, అందుకే వైకాపాను వీడే జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓటమి తర్వాత నాయకులు జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను 22 జనసేనలోకి, పవన్ కళ్యాణ్తో ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు, గ్రామాల్లో ఇంకా మిగిలిన 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు, పనుల నిర్వహణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలి. జల్ జీవన్ మిషన్పై సమీక్షల అధికారులకు సీఎం ఆదేశం. 3 ఏళ్లలో గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకం అమలుపై సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేసింది అన్నటువంటి మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హ్యాపీనెస్ట్కి మళ్లీ టెండర్లు అంటూ త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. ఇంకా అందుబాటులోకి 190 ఫ్లాట్లు, వాటిలో వైకాపాయంలో బుకింగ్ రద్దు చేసుకున్న 177, వాటిని కొన్నాళ్ళ తర్వాత వేలంలో విక్రయించాలని సిఆర్డీఏ యోచన. బుకింగ్ రద్దు చేసుకుని వారికి 2018లో నిర్ణయించిన ధరలకే ఫ్లాట్లు అంటూ రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 770 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది. సిఆర్డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులు G+18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు. మొత్తం 1200 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మిత ప్రాంతం 20,89,260 చదరపు అడుగులు. హ్యాపీనెస్ట్లో ఇంకా 190 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 2018లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారిలో 177 మంది జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును అటకెక్కించడంతో బుకింగ్ రద్దు చేసుకున్నారు. సిఆర్డీఏకి అడ్వాన్స్గా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ 177తో పాటు బుకింగ్ జరగని ఫ్లాట్లు మరో 13 ఉన్నాయి. ఈ 190 ఫ్లాట్లను సిఆర్డీఏ ఇప్పట్లో విక్రయించాలనుకోవడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణం మొదలై కొంత పురోగతి సాధించాక అప్పుడు అమ్ముదాం అనుకుంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు సాధారణంగా ఇది రియల్ ఎస్టేట్లో మంచి కాన్సెప్ట్. రన్నింగ్లో ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయి అన్నమాట. లేకపోతే తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే అంటూ నివేదిక సమర్పించే నిపుణుల కమిటీ తుంగభద్ర ప్రాజెక్టుకు ఉన్నటువంటి 33 గేట్లను తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు స్టాప్ లాగులు నిల్వ ఉంచుకోవాలని సూచించింది. ఏకే బజాజ్ నేతృత్వంలో తుంగభద్ర మండలి నియమించిన 6 సభ్యుల కమిటీ ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు జలాశయం భద్రత,
గేట్ల పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేసిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున మంత్రి లోకేష్తో అదానీ పోర్ట్స్ ఎండీ భేటీ. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్తో అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరణ్ అదానీని లోకేష్ సత్కరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు, బాధితులకు పునరావాసం కల్పించడానికి అదానీ గ్రూప్ సంస్థల తరఫున 25 కోట్ల విరాళం అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు లోకేష్ కరణ్ అదానీ తెలియజేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశాను. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. ఇదే అదానీ గురించి ఈనాడు జ్యోతి ఎస్పెషల్లీ బాగా అటాకింగ్గా రాసుకొచ్చింది. ఇదివరకు అదానికి అమ్మేస్తున్నారా అన్నటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండస్ట్రియలిస్టులను రప్పించడం గొప్ప లేకపోతే వద్దంటం గొప్ప, ఎవరైనా సరే అదానీని వద్దనుకుంటారా అని. ఇప్పుడు అదానీ మళ్ళీ మంచోడైపోయాడు. ఇకపైన అదే మన రాష్ట్రంలో వార్తల పరంగా రాజకీయం పరంగా నడిచేది. లేకపోతే సాక్షి మంచి ఎక్కడ అంతా మోసమే. అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దాకా పాలనలో ఘోర వైఫల్యం, రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులకు మోసమే. సూపర్ 6 హామీలను అటకెక్కించిన రెడ్ బుక్ పాలన, కుట్రలు, అరాచకం, దాడులు, వైఫల్యాలు. ఇది బాబు సర్కార్ 100 రోజుల ట్రాక్ రికార్డ్. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన. జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారు, ఇది మోసం కాదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానీకం అంటూ తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని నమ్మబలికి చంద్రబాబు చిన్నపిల్లలు సైతం మోసం చేశారు. ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసే ఉద్దేశమే లేనట్టుగా వ్యవహరిస్తుంటారు. కోట్లాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పుడు 18 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు 1,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇప్పుడు అసలు ఆ హామీ ఇచ్చిన విషయమే గుర్తులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ మీనమేషాలు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీపై అధ్యయనాల డ్రామాతో పథకం అమలు చేయకుండా మోసగిస్తున్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఖరీఫ్ సీజన్ మొదలైన ఆర్థిక సహాయం ఊసేత్తడం లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. సూపర్ 6 హామీల పేరు వెంటనే భయం వేస్తుందంటూ చంద్రబాబే చెప్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి అంటూ తాను తీసుకున్న గోతులో తానే పడ్డ సీఎం చంద్రబాబు. శ్రీవారి లడ్డూ తయారీకి జంతువులు కొవ్వు కలిసి నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు. వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు. రాజకీయ లబ్ధికి శ్రీవారికి అపచారం చేస్తారంటూ ఆగ్రహం. దాంతో ఎన్డీడీబీ పరీక్ష నివేదికను వక్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్ను జూలై 12 ఎన్డీడీబీకి పంపిన టీటీడీ అది 17 తమకు చేరిందని జూలై 23 నివేదిక ఇచ్చామన్న ఎన్డీడీబీ. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో శ్యామలరావు వెల్లడి. అయితే జంతువులు కొవ్వు కలిసిందంటూ సీఎం బాబు దుష్ప్రచారం. ఎన్డీడీబీ నివేదిక సాక్షిగా బయటపడ్డ బాబు నిజస్వరూపం. అడ్డంగా దొరికిపోయిన తీరు మార్చుకొని తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ వైఫల్యాల నుంచి ప్రజలు దృష్టి మళ్లించడానికి అన్నట్టు భక్తులు టీటీడీ వర్గాలు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. ఇకపోతే 87% హామీలు 100 రోజుల్లోనే అమలు. నాడు తొలి క్యాబినెట్లోనే అనేక నిర్ణయాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించిన జననేత. అప్పట్లో ఉద్యోగులకు జూలై నుంచి 27% మధ్యంతర భృతి. 2019 అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు. అదే నెల 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా. అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 18,000కు పెంపు. అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల జీతాలు కూడా. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్కి 10,000 గౌరవ వేతనం. ఖజానా ఖాళీగా ఉందని ఏనాడు సాకులు చెప్పలేదు. ఇది హామీల వాట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధి ఓకే, నైపుణ్యాలేవి. దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో నైపుణ్యాలు లేమి. ఇంజనీరింగ్ రంగంలో 60% కంటే ఎక్కువ మందికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు. ప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ నివేదిక వెళ్ళడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ప్రసాదాలు తయారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వినియోగించాం. నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తాను. నీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తాం. చంద్రబాబు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీటీడీ ప్రతిష్ట దిగజార్చడానికి చేసిన ప్రయత్నం బెడిచికొట్టింది. హిందూ జాతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కథం తొక్కిన విద్యార్థి లోకం. తిరుపతిలో భారీ ర్యాలీలు, మానవహారాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాయం స్వాహ అంటూ వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న సరుకులు నొక్కేస్తున్న టీడీపీ నేతలు, దాతలు అందజేసిన వాటికి కవర్లు మార్చి టీడీపీ ఇస్తున్నట్టుగా బిల్డప్. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద మహిళల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉప్పుటేరు దాటితేనే మంచినీరు అంటూ కొల్లేటి గ్రామాల ప్రజలకు మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల బుడమేరు ఉగ్ర రూపంతో ఎగు నుంచి వచ్చిన వరదల్లో కొల్లేరు గ్రామాలు ఇంకా నీళ్లలో నానుతున్నాయి. ఏలూరు జిల్లా కైకులూరు మండలం కొట్టాడ పంచాయతీ ఉప్పుటేరు పరివాక, దళితవాడ, జంగంపాడు, పల్లెపాలెం గ్రామాల ప్రజలు నాటు పడవలపై ఉప్పుటేరు దాటి పశ్చిమ గోదావరి జిల్లా దుంపగడప నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. కొల్లేటి గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, వరదలకు గ్రామాల రహదారులు మునగడంతో గ్రామాలకు నీటి సరఫరా చేసే ఆటోలు రావడం లేదు. దీంతో స్థానికులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉప్పుటేరును దాటి నీటిని తెచ్చుకుంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సాయం స్వాహ అంటూ
ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు బాణావతి మల్లేశ్వరి, టీడీపీ నాయకురాలు, 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరపేటలో టీడీపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తెలుసుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసింది. మా ప్రాంతానికి ఇప్పటివరకు టీడీపీ తరపున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకి చెందిన మాజీ కార్పొరేట్ ఎర్రబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు దుస్తులు కాజేస్తున్నారు. మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరిళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకివ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఒక ఐటెం రాసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్, ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేసింది. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతినే ఇదేం ఘోరం గోవిందా అంటూ శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జత్వాని ఐఫోన్ హ్యాక్, గత ప్రభుత్వంలో పోలీసుల నిర్వాహకం, రాజేంద్రనాథ్ రెడ్డి విషయాలు గున్ని చేశారు. దుబాయ్ హ్యాక్ అని తీసుకొచ్చినట్టు సందేహాలు, తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి. అరెస్ట్ చేశాక 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం, సజ్జన్ను కాపాడేందుకు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం, పాస్వర్డ్లు చెప్పాలని ఒత్తిడి, వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్, యాపిల్ నుంచి జత్వాని మెయిల్కి మెసేజ్లు, నివేదికలో నా డీజీపీ పేరు, ఆయన అనుమతితోనే ముంబైకి విశాల్ గున్ని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ నీచులు ఎవరో తేల్చండి, తిరుమల అపవిత్రతపై సిబిఐ విచారణ జరిపించాలి, సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్, జంతువుల కొవ్వు వినియోగం హేయం, బీజేపీ దేవుడి జోలికి వస్తే సర్వనాశనం అవుతారు లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం, వాగులు వంకల నుంచి సమీప గ్రామాల ప్రజలు తీసుకెళ్లొచ్చు, ముఖ్యమంత్రి వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు, ఇదే సమయంలో అక్రమ రవాణాకు చెక్, విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలి, ఇసుక పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం, సిబ్బంది నియామకం, టెక్నాలజీకి ప్రాధాన్యం, ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్, కమాండ్ కంట్రోల్, గంజాయిని కూకటి వేళతో పెకిలించి వేస్తాం, మహిళల రక్షణ, నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి, అక్రమ అరెస్టులు చేయం, తప్పుడు కేసులు పెట్టం, కాదంబరి జత్వాని కేసులు అరెస్టులు ఉంటాయి, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమంటూ హోంమంత్రి అనిత స్టేట్మెంట్ ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు అంటూ వాటి కట్టడికి పోలీసు, ఆర్టీఏ ఉమ్మడి చర్యలు, వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్టీసీ కొత్త బస్సులు 1400 డొక్కు బస్సులు పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి ఇప్పటివరకు 650, త్వరలోనే మిగతావి వస్తాయి, విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం కేంద్రం ఇచ్చేస్తాం, రవాణా శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వైసీపీకి బాలినేని, ఉదయ్ భాను గుడ్ బై, జగన్కి షాక్ ఇచ్చిన సన్నిహితులు, పవన్తో వేరువేరుగా భేటీ, పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటూ అక్టోబర్ 4 జనసేనలో చేరతా, పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ, వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయి, జగన్ విశ్వసనీయత బోటకం, నమ్మిన నేతలు వంచారు బాలినేని, వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది, మనసుకు కష్టం కలిగించినందుకే వీడియో, 22వ తేదీన జనసేనలో చేరుతున్న ఉదయ్ భాను స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు జల్ జీవన్లో 4500 కోట్ల దోపిడీ, గత ప్రభుత్వంలో నొక్కేశారు, కాగితాలపై మాత్రమే కుళాయిలు, 5 ఏళ్లు పక్కాగా భారీ అవినీతి మిషన్, 1000 కోట్ల కేంద్రం ఉపాధి పనులు జలజీవన్ మిషన్ ఖాతాలోకే, సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు, 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి అమర్చాలని నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రజనీపై బాలాజీ క్రషర్స్ ఫిర్యాదు, బలవంతంగా 2.2 కోట్లు వసూలు, ఆమె పిఏ 5 కోట్లు డిమాండ్ చేశారు, మా వల్ల కాదన్నందుకు విజిలెన్స్ ఎస్పీ జాషువా వచ్చారు, 50 కోట్లు ఫైన్ అన్నారు, తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యేని కలవమన్నారు, రజనీ మరిది 2.2 కోట్లు వసూలు చేశారు, వారి నుంచి మాకు రక్షణ కల్పించండి, మాకు సొమ్ములు మాకు ఇప్పించండి, హోంమంత్రికి లిఖితపూర్వక ఫిర్యాదు, విచారణకు ఆదేశించిన అనిత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోపు రఘురామ కేసులో విచారణ వేగవంతం, ఎట్టకేలకు కొలుక్కొచ్చిన దర్యాప్తు, త్వరలోనే అరెస్టులు ప్రారంభం, విచారణపై ఉన్నతాధికారుల సమీక్ష, 10 మంది పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు, 3rd డిగ్రీ ప్రయోగించిన వారి గుర్తింపు, అజ్ఞాతంలో నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 99 రూపాయలకే క్వార్టర్ ఎలా సాధ్యం, స్పష్టత ఇవ్వండి, ఇది సంచలనాత్మకమైన అంశం. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో మద్యం ధరలపై ప్రభుత్వం చేసిన ప్రకటన మద్యం కంపెనీల ఆందోళనకు తెరతీసింది. క్వార్టర్ 99 రూపాయలకే విక్రయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది అన్ని బ్రాండ్లకు ఎలా వర్తిస్తుందని కంపెనీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. క్వార్టర్ 99 రూపాయలనే ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని లెక్కర్ బీరు సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు ఎం కామేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. 99 రూపాయల ధరకే ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయలేమోనన్న సందిగ్ధత కంపెనీల యాజమాన్యాల్లో నెలకొందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు కూడా అన్ని రకాల బ్రాండ్లు ప్రభుత్వం ప్రకటించిన తక్కువ ధరకు లభ్యమవుతాయని ఆలోచనలో ఉన్నారన్నారు. ధరలపై స్పష్టత ఇవ్వాలని కోరారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరి గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ అంటూ నేడు కోర్టులో హాజరుపడుతున్న పోలీసులు లైంగిక వేధింపులు ఫోక్సో కేసులో నిందితుడు అని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జానీ మాస్టర్పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో
లైంగిక వేధింపులకు సంబంధించి 0 ఎఫ్ఐఆర్ కాగా అదే రోజు నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారని ఆయన వెల్లడించారు. జానీ మాస్టర్ని శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. కాగా జానీ మాస్టర్ భార్య ఆయేషా గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. జానీ మాస్టర్ అరెస్ట్ విషయం తనకు తెలియదని, తనకు వచ్చిన ఒక ఫేక్ కాల్ గురించి తెలుసుకునేందుకు టానాకు వచ్చానని ఆ మీడియాకు చెప్పారు. అయితే అరెస్ట్ గురించి పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చి సంతకాలు తీసుకుని పంపించినట్టు సమాచారం. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత అరెస్ట్ వార్త బయటకు వచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎక్సైజ్లో 0 సర్వీస్ బదిలీలు అంటూ రిటైర్మెంట్కి 6 నెలలు ఉంటే మినహాయింపు మార్గదర్శకాలు జారీ, 4 రోజుల్లో పూర్తికి చర్యలు. ఎక్సైజ్ శాఖలో 0 సర్వీస్ ప్రాతిపదికన బదిలీలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. 0 సర్వీస్ తప్ప మిగిలిన అంశాల్లో సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మార్గదర్శకాలు వర్తిస్తాయని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది విద్యాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.